చిన్న లెసన్ చెప్పాలి. we have created so many other things. Okay, so 10 minutes లో రోజు మాట్లాడాలని ఒక ఆశ కలగాలి మన దేవుడు మాట్లాడుతున్నాడు. మీరైతే వాలంటీర్స్ చిన్న బాబు గురించి నేను చెప్పాలని ఈ ఫిజికల్ ఆల్రెడీ విన్నారు, కానీ ఆయన రెండోసారి ఎందుకు తెలియజేయబడుతుంది అంటే ఏదో దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. కూర్చున్న వాలంటీర్స్ కానీ టీచర్స్ కానీ ప్రార్థన చేస్తూ వినండి, ఏదో దేవుడు కార్యం చేయాలి. ఆ బాబు పేరు జాన్ హోపర్. జాన్ హోపర్. జాన్ హోపర్. ఈ జాన్ హోపర్ చదువులో చాలా క్లవర్ స్టూడెంట్. ఎప్పుడు చూసి ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాడు. ఫిఫ్త్ క్లాస్ వరకు బాగా ఫస్ట్ ర్యాంక్ రావడం మొదలుపెట్టాడు. ఫిఫ్త్ క్లాస్ వచ్చేవరకు 6th నుండి 10th వరకు హైయర్ స్కూల్కి వెళ్ళాడు. హైయర్ స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒక ఆలోచన చేస్తున్నాడు. ఇదో 5th వరకు నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, 5th క్లాస్ వరకు నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, 6th నుండి నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, బాగా చదవాలి అని చెప్పేసి ఇంకొక ఆలోచన కలిగి ఆ 6th క్లాస్ చదవడం మొదలుపెట్టాడు. ఉన్న ఆలోచన బట్టి ఆ 6th క్లాస్ నుండి 10th క్లాస్ చదువుతున్న ఆ తరగతులలో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం మొదలుపెట్టాడు. ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆశ తప్పన ఆయనలో ఉంది. నేను బాగా చదవాలని. ఏదైతే 10వ తరగతి వరకు బాగా చదివాడు. మంచి 10వ తరగతి వరకు ఆ జాన్ హోపర్ అనే అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యాడు. స్కూల్ అయిపోయిన ఎక్కడికి వెళ్తాం, అందరూ కాలేజ్కి వెళ్తున్నాం. సో అందరిలాగానే జాన్ హోపర్ కూడా 10th అయిపోయిన కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ కాలేజ్కి వెళ్తున్న జాన్ హోపర్ అదే 10th క్లాస్ వరకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని పట్టుదలతో ఏ విధంగా చదివాడో ఈ కాలేజీలో కూడా ఏదైతే నేను బాగా చదవాలి అని చెప్పేసి ఆ కాలేజీలో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం బాగా పట్టుదలతో చదివేవాడు. అక్క వినాలి, ఆ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం బాగా పట్టుదలతో చదివేవాడు. కాలేజ్ అయిపోయింది. ఆ కాలేజ్ వరకు ఫస్ట్ ర్యాంక్ చదవడం బాగా అలవాటు అయిపోయింది. బాగా చదవడం అలవాటు అయిపోయింది. ఎప్పుడు పడితే ఎప్పుడు సమయం దొరికినప్పుడు చదవడం బాగా అలవాటు అయిపోయింది. బుక్స్ చదవడం అయిపోతుంది. ఇంకా నేను ఏదైనా చదవాలి, ఇంకా నేను ఏదైనా చదవాలి ఆశపడి ఆయన దగ్గర బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. ఏం చదవడం మొదలుపెట్టాడు? బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ బైబిల్ని చదువుతున్న క్రమంలో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి వెళ్తున్నాడు. ఇంకొంచెం పై చదవడానికి యూనివర్సిటీకి వెళ్ళాడు. ఏ యూనివర్సిటీ తెలుసా? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోకి తన చదువు నిమిత్తమై ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ చదువుతున్నప్పటికీ కూడా తనకు ఖాళీ సమయంలో ఆ సమయం దొరుకుతున్న ప్రతి టైంలో ఆ ఖాళీ ప్రతి సమయంలో ఆయన తిరిగి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఎందుకో ఏమో తెలియదు. బహుశా బైబిల్ చదువుతున్న ప్రతిసారి ఇంకా చదవాలి ఆశ పుట్టి చదవడం మొదలు పెడతాడు. మొదటి నుండి చివరి వరకు వచ్చేసాడు. మొత్తం బైబిల్ చదవడం అయిపోయింది.
కానీ ఆయనకి ఇంకా ఆశ తీరలేదు. ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలని మళ్ళీ మొదటి నుండి బైబిల్ చదవడం మొదలుపెట్టి తాను చదువుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతూనే ఇంకో ప్రక్కన బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కన్నా బైబిల్ ఎక్కువ చదవడం మొదలుపెట్టాడు. ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చదువు పూర్తి చేస్తున్నాడు. అక్కడ కూడా మంచి ఫస్ట్ ర్యాంక్ తోటి బయటకు వచ్చి ఒక సర్టిఫికెట్ కలిగి ఉన్నాడు. సర్టిఫికెట్ కలిగి ఉన్న టైంలో ఈ బైబిల్ బాగా చదవడం మొదలు పెడుతున్న ఈ జాన్ హోపర్ ఇంకా చదవాలని ఆ ఆశ కలిగి ఎక్కువ చదవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే జాన్ హోపర్ చదవడం మొదలు పెట్టాడో తన కన్నుల ఎదుట తన పాపాలు, తను చేసిన తప్పులన్నీ కనబడటం మొదలు పెట్టాడు. జాన్ హోపర్, ఇదిగో పలానా రోజు నువ్వు దొంగతనం చేసావు, పలానా రోజు నువ్వు అబద్ధమాడావు, పలానా రోజు నువ్వు మమ్మీ డాడీ ఎదురు చెప్పావు, పలానా రోజు నువ్వు సండే స్కూల్కి రాలేదు, పలానా రోజు నువ్వు భూతపాఠం మాట్లాడావు అని బైబిల్ చదువుతున్నప్పుడు తన తప్పులన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. తన తప్పులన్నీ తను చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తూ భయపడిపోయి ఏం చేస్తాడు తెలుసు? ఎక్కడైతే చదువుతున్నాడో ఆ చదువుతున్న స్థలంలోనే మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభా, ఇదిగో నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు నా తప్పులన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. నా తప్పులన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఇదిగో ఏంటి ప్రభా, ఏం చేయమంటావు అని అడుగుతూ ఇంకా మాట్లాడాడు. ప్రభా, నీ రక్తంతో నా పాపాలన్నీ కడిగేయండి, నీ మంచి మనసుతో నా తప్పులన్నీ క్షమించండి అని యేసయ్య దగ్గర క్షమాపణ అడగడం మొదలుపెట్టాడు. యేసయ్య దగ్గర ఎప్పుడైతే క్షమాపణ అడగడం మొదలుపెట్టాడో ఇంక అన్ని తప్పులన్నీ గుర్తు రావడం మొదలుపెట్టాయి. ప్రతి చిన్న పాపం కూడా ఎవరితో అప్పుడప్పుడు తెలియకుండా దురుసుగా మాట్లాడటం అది కూడా గుర్తుకొస్తుంది. ప్రతి చిన్న తప్పు గుర్తుకొచ్చింది. మనం కూడా ప్రార్థన చేస్తే, నిజమైన ప్రార్థన మనం చేస్తే ఖచ్చితంగా మనకు కూడా మన పాపాలను గుర్తుకొస్తాయి. తెలుసా? ఒకవేళ నిజంగా మోకరించి గొప్ప నా పాపాలను గుర్తు చేయండి అని మనం అడిగితే మన పాపాలను మనకు గుర్తుకొస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడు. కానీ మనం ఏదో మనకున్న అవసరం మాత్రమే మనం అడుగుతాం, మనకున్న అవసరం మాత్రమే దేవుడు దగ్గర. మనం నిజంగా ప్రభా, ఇదిగో నీలాగా నేను మారాలి, నీలాగా నేను జీవించాలని మనం అడిగితే, పెద్దవాళ్ళు మనం అడిగితే మనకు అక్కడ కూడా గుర్తుకొస్తాం. జాన్ హోపర్ ఆ విధంగా వస్తుంటే తన తప్పులన్నీ గుర్తు చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాడు. అడిగిన తర్వాత కొద్ది రోజులకి జాన్ హోపర్కి ఒక ఉద్యోగం వచ్చింది. ఏంటో తెలుసా? ఒక చర్చ్లో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. జాన్ హోపర్కి ఏమొచ్చింది? అసిస్టెంట్ పాస్టర్గా ఒక ఉద్యోగం లేదా పనిచేసే అవకాశాన్ని కలిగించారు. అయితే అతను ఎప్పుడైతే ఆ ఉద్యోగం చేరి దేవుడు మనం చెప్తున్నాడో, దేవుడు మనం ప్రజలకు ఎప్పుడైతే వినిపిస్తున్నారో కొంతమంది వచ్చే ప్రజలు బాగా ఆసక్తి కలిగి, అరే జాన్ హోపర్ వెళ్ళండి, జాన్ హోపర్ బాగా చెప్తున్నాడు అని చెప్పేసి, బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు అని చెప్పేసి చాలా మంది రావడం మొదలు. చాలా మంది ఏం చేశారు? ఎప్పుడైతే చాలా మంది రావడం మొదలు పెట్టారో ఈ జాన్ హోపర్ ప్రతిదీ అందరికి అర్థమయ్యే రీతిలో, అందరికి అర్థమయ్యే పద్ధతిలో వాక్యాన్ని చెప్తాను. వాక్యాన్ని చెప్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు, అబ్బాబా జాన్ హోపర్ దేవుని మాటలు ఏం సాధిస్తున్నాడు అని చెప్పేసి మొదటి రోజు 5 వచ్చే వాళ్ళు, రెండో రోజు 10 మంది వస్తున్నారు, మూడో రోజు 15 మంది వస్తున్నారు, నాలుగో రోజు 20 మంది వస్తున్నారు. అలా చాలా మంది గుమ్ముకుడి జాన్ హోపర్ చెప్పే దేవుని మాటలు వింటా ఉంటారు. జాన్ హోపర్ చెప్పే దేవుని మాటలు ఎక్కడ కనబడు అని చెప్పేసి అనుకుంది. కానీ అక్కడ జాన్ హోపర్ దగ్గర దినదినం పెరుగుతానే ఉన్నారు. ఇది గమనించిన ఆయన ఒక ఆయన రాణి అయిన ఆ మేరీ దగ్గర వచ్చి, ఆ రాణి అయిన మేరీతో చెప్పాలి, అమ్మగారు ఇదిగో 300 మందిని చంపించింది బాగానే ఉంది, కానీ ఇదిగో అస్సలు ఒక ఆయన క్రైస్తవులను తయారు చేస్తున్నాడు, అది జాన్ హోపర్. ఆయన మనం చంపేశామనుకో అసలు మనకి ఇంకా తిరిగే ఉండదు, ఎవరు క్రైస్తవులు రానిగా ఆయన చంపేద్దాం అని చెప్పేసి చెప్పగానే రాని అయిన ఆ మేరీకి బాగా సరే ఈ ఆలోచన బాగుంది, నేను ఫస్ట్ చంపే ముందు వాళ్ళని బెదిరిస్తాం, జాన్ హోపర్ని బెదిరిస్తాం,
బెదిరిస్తే ఎవరైనా భయపడాల్సిందే కదా అని చెప్పేసి కొంతమందిని పంపించి జాన్ బోపర్ దగ్గరికి పంపించగానే జాన్ బోపర్ అప్పుడే స్టేజ్ మీద దేవుని మాటలు చెప్తున్నాడు. దేవుని మాటలు చెప్తుంటే వాళ్ళు జాన్ బోపర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అనగానే కాసేపు ఆగండి, వాక్యం చెప్తున్నా వారి వాక్యం చెప్పేసి అయిపోయిన కిందికి వచ్చి ఏంటి పిలిచారు అని అడగగానే వాళ్ళు అంటున్నారు, ఇదిగో రాణి రేపటి నేను వాక్యం చెప్పొద్దని ఒకవేళ చెప్తే నేను చంపేస్తాను, చెప్తే నేనేం చేస్తామన్నారు, చంపేస్తాను అని చెప్పగానే సరే సరే మీరు వెళ్ళండి అని చెప్పేసి పంపించాడో లేదో అది వాళ్ళ ఎదుగుతూనే ఉన్నారు. మళ్ళీ స్టేజ్ ఎక్కి మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుసా, మళ్ళీ దేవుడు వాక్యం చెప్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, వాళ్ళు అలా వెళ్తున్నారో లేదో ఈయన వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. అలా వెళ్తున్నారో లేదో ఈయన దేవుడు మనకు ప్రజలకు తెలియజేయడం మొదలు పెట్టాడు. వాళ్ళు అనుకున్నారు, అదే రాణి భయం కూడా వీడికి లేదు, వీడిని ఖచ్చితంగా చంపేయాల్సిందే, వీడిని బెదిరించాల్సింది కాదు, డైరెక్ట్ ఏం చేయాలి, వీడిని చంపేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ రాణి మేరీ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదిగో జాన్ బోపర్ నువ్వన్న భయం కూడా లేదు, రాణి నాకు నువ్వు చెప్పినప్పుడు వాడు భయం లేదమ్మా, ఇంకా వాడు భయపడట్లేదు, వాడిని చంపేయాల్సిందే అని చెప్పి అనగానే రాణి ఆ మేరీ అనుకుంది, సరే ఏ రోజు జాన్ బోపర్ని చంపుదాం అని మాట్లాడుతుంది. ఇదిగో పలానా రోజు ఒక రోజు చంపేద్దామమ్మా, ఆ రోజు ఆయన వాక్యం చెప్తుంటాడు, ఆ వాక్యం చెప్పే రోజు అతన్ని చంపేద్దాం అని చెప్పేసి అనుకోండి. ఆ ఒకరోజు నిర్ణయించుకున్నాడు, జాన్ బోపర్ని ఒకరోజు చంపేయాలని ఆ రాణి మేరీ నిర్ణయం తీసుకున్నది. జాన్ బోపర్ కొంతమంది నిలబడింది, జాన్ బోపర్ ఇదిగో నిన్ను రాణి అయిన మేరీ చంపాలనుకుంటుంది, నువ్వు వాక్యం చెప్పకుండా ఆపేసేయ్యా, కొద్ది రోజులు బ్రతుకుతావు, ఇదిగో నువ్వు వాక్యం చెప్పకుండా ఆపేసాయి, కొద్ది రోజులు నువ్వు జీవిస్తావు, నీ ప్రాణం మిగిలింది అని చెప్పేసి ఆ జాన్ బోపర్కి కొంతమంది సలహాలు ఇచ్చారు. కానీ జాన్ బోపర్ ఏం చేశారు తెలుసా, ఆ చెప్పిన మాటలు విని భయపడి దేవుని వాక్యం చెప్పడం మానేయలేదు. ఆయన ప్రతిరోజు దేవుని మాటలు బోధిస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు దేవుని మాటలు అనేకులు వినిపిస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ దేవుని మాటలు తెలియజేస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఒక రోజు అనుకున్నారు కదా జాన్ బోపర్ని చంపాలని, ఆ రోజు రానే వచ్చింది. అంత దూరం నుండి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, ఆ కత్తులు కట్కాలు అన్ని వాళ్ళ చేతిలో పట్టుకొని జాన్ బోపర్ని చంపడానికి వస్తూ ఆ దూరం నుండి వస్తుంటే జాన్ బోపర్ వాక్యం చెప్తూ వాళ్ళు చూశారు. ఈ విధంగా చూసి ఆ దూరం ఉన్నారు కదా సరే వాళ్ళ దగ్గరికి రాని అని చెప్పేసి వాక్యం చెప్తూనే ఉన్నాడు. ఆ దూరం నుండి వస్తున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అమ్మగారు చూడండి మీరు వస్తున్నా కూడా జాన్ బోపర్ వాక్యం చెప్పడం ఆపట్లేదు, చూసారా వారికి ఎంత పొగరో అని చెప్పేసి ఆ రాయికి బాగా రచ్చగొడుతున్నారు. చూడమ్మగారు మీరంటే భయం లేదానికి, చూడమ్మగారు మాట లెక్క చేస్తున్నాడు వాడు అని చెప్పేసి జాన్ బోపర్ మీద బాగా నూరు పోస్తా ఉన్నారు. ఇంకా రాణి వేరికి చాలా మండిపోతా ఉంది. సరే జాన్ బోపర్ పక్కన వాక్యం చెబుతూనే ఉన్నాడు, వాళ్ళు అక్కడి నుండి వస్తూనే ఉన్నారు, ఒక పక్కన దేవుడు మాటలు చెబుతూనే ఉన్నారు, అక్కడి నుండి రానే వస్తున్నారు. కాస్తంత దగ్గరికి వచ్చారు, ఇంకా ఆడతాడేమో అనుకుంటున్నారు. అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా, అయ్యో జాన్ బోపర్ ఆపే బాగుండు, అయ్యో జాన్ బోపర్ వాక్యం చెప్పడం ఆపేసే బాగుండు, అతన్ని చంపేయారు కదా, మాకు ఇంకొన్ని రోజులు బ్రతికి ఇంకొన్ని రోజులు వాక్యం చెప్పచ్చు కదా, జాన్ బోపర్ వాక్యం చెప్పడం ఆపేయాలి అక్కడున్న ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ జాన్ బోపర్ ఆపేసాడా, ఆపేది. అదే విధంగా ధైర్యంగా దేవుడు వాళ్ళు చెప్తూనే ఉన్నాడు. వాళ్ళ దగ్గర రాని వచ్చారు, అదే వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాక్యం చెప్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చాక నిలబడి దేవుడు వాళ్ళు వింటూ ఉన్నారు. ఇప్పుడైనా ఆపేస్తారేమో, వాళ్ళ దగ్గరకు వచ్చారు చంపడానికి, ఇప్పుడైనా ఆపేస్తారేమో అని అందరూ కళ్ళారా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చి నిలబడ్డా కూడా దేవుడు మాకు చెప్పడం ఆపలేదని అలాగే చెబుతూనే ఉన్నాడు. ఇంకా రాణి పేరు బాగా గుర్తొచ్చి వారి పక్కన అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పగానే బాగా వాక్యం అక్కడికి వెళ్ళి లాక్కొని రావడం మొదలుపెట్టారు. అక్కడ నుండి లాక్కుంటూ వస్తుంటే కిందంతా రాసుకుంటూ పోతుందంట. తను వేసుకున్న శక్తి అంతా కింద వేసుకుని లాక్కుంటూ వస్తుంటే ఆ కింద ఉన్న మట్టికి తన శక్తి చిరిగిపోయి ఆ కింద ఉన్న మట్టికి రాళ్ళకి ఈ వీపంతా రక్తం రాళ్ళకి గీలిపోయి రక్తం కావాలి. ఆ రాణి ఇప్పుడైనా నువ్వు వేసే గురించి చెప్పడం మారి, ఆయన అంటున్నా జాన్ బోపర్ దేవుడి గురించి చెప్పడం మానే, నేను నీకు చచ్చిపోయేంత వరకు నేను ఏసే కొరకు నిలబడతాను,
నేను చచ్చిపోయేంత వరకు నేను యేసు కొరకు నిలబడతా, యేసే నా దేవుడు, ఆయన వాళ్ళు నేను చెప్తా అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. ఆయన అదే విధంగా నిలబడ్డాడు. అప్పటికి ఆయన రక్తం కాకుండా వీపును చూసి, అరే బాబు మీరు చంపేస్తే ఏముండదా బాబు, అందరిక క్రీస్తుని వదిలిపెడతారు, అందరు క్రీస్తుని వదిలిపెట్టి ఇంకెక్కడ దాకా అక్కడ వెళ్ళిపోతారు. నువ్వు చెప్పడం మానేయి, నేను చంపేయకుండా ఆపేస్తాను. మగారు నన్ను చంపినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఏసై గురించి చెప్పడం మాను, ఏసై కొరకే నిలబడతాను. గట్టి నిర్ణయం తీసుకుని నిలబడ్డాడు. ఇంకో మాట ఏంటో తెలుసా, బాగా కోపం వచ్చింది రాని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు, అరే ఈ జాన్ హాపర్ గారు వేయడం మీరు తీసుకుని కట్టేయండి, మీరు తీసుకుని ఏం చేయమన్నది కట్టేయండి అని చెప్పగానే ఒక కర్ర మధ్యలో నిలబెట్టి ఆ కర్రకు తన 2 చేతులు కట్టేసి నిలబెట్టిన తర్వాత ఆ రాణి అయిన వేరే మళ్ళీ అడుగుతుంది, అయ్యా జాన్ హాపర్ ఇదిగోండి చివరి అవకాశం ఇస్తున్నా, ఇప్పుడైనా యేసయ్య గురించి చెప్పడం మాని నేను వదిలిపెడతాను, ఇప్పుడైనా యేసయ్య గురించి చెప్పడం ఆ చెప్పు నీ నోటితో చెప్పు, నేను వదిలేసి బ్రతికిస్తాను, నేను కాపాడతా, యేసయ్య వదిలిపెట్టాను. ఆ సమయంలో కూడా జాన్ హాపర్ అంటున్నాడు, నేను యేసయ్య వదిలిపెట్టాను, నేను యేసు కొరకే యేసు కొరకే నేను నిలబడతా, యేసయ్య కొరకే నేను జీవిస్తా, యేసు కొరకే నా జీవితం అని చెప్పేసి ఒక గట్టి నమ్మకంతో నిలబడి ఆ చేతులు కట్టేసినా కూడా తన అంగి విప్పేశారు, తన ప్యాంటు విప్పేశారు, ఆ బట్ట లేకుండా అక్కడ ఆ కర్రకు తన చేతులను కట్టేసి నిలబెట్టి అడుగుతున్నారు. అడుగుతుంటే అదే సమాధానం చెప్పారు. ఇంకా రాణి ఒక్కొక్క ఏం చేసింది తెలుసా, అక్కడ పక్కన ఒక ఆయన, అరే బాబు వెళ్ళి కిరోసిన్ పోసి తగినట్టే, కిరోసిన్ పెట్టేసి పోసి ఏం చేయమన్నది తగలబెట్టి ఇంకా జాన్ హాపర్ కిరోసిన్ తీసుకొని అక్కడ ఉన్న ఆయన హెల్పర్ కిరోసిన్ తీసుకుని జాన్ హాపర్ దగ్గరికి వస్తున్నాడు. జాన్ హాపర్ దగ్గరికి వచ్చి ఆ జాన్ హాపర్తో అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, నేను చంపాలని నాకు లేదు, కానీ నాకు రాణి గారు ఆగ్రహించారు కాబట్టి నేను చెప్తున్నాను, నన్ను క్షమించండి అని అంటే జాన్ హాపర్ ఏమన్నా తెలుసా, అయ్యా ఇదిగో నీకు నాకు ఏ కోపాలు లేవు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు పనిచేస్తున్నావు, దేవుడు నేను క్షమించిన కాక అని చెప్పేసి అనగానే ఆ హెల్పర్ ఏం చేస్తుంది తెలుసా, ఆ జాన్ హాపర్ మీద కిరోసిన్ పోసి ఆ అగ్ని ఆ మంట ముట్టించే ముందు చుప్పటిసారిగా రాని అడుగుతుంది, అయ్యా కిరోసిన్ పోసారు, ఇప్పుడైనా వేసే వదిలిపెట్టు, ఇప్పుడైనా ప్రవర్తిస్తాను, నీకు మంట పెట్టకుండా నేను ఆపేస్తాను, వేసే వదిలిపెడతామా. దాని గొప్ప ఏమన్నా తెలుసా, గజ వణికిపోయి అమ్మా ఏసై నేను వదిలిపెడతాను, నాకు ఏసై ఏమవుతు అని అన్నాడా, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, ఏసై మాత్రం నేను వదిలిపెట్టాను, యేసు కొరకే నేను బ్రతుకుతాను, యేసయ్య కొరకే నా జీవితం, యేసయ్య కొరకే నేను నిలబడతానని చెప్పేసి నిర్ణయం తీసుకొని నిలబడ్డాడు. ఆ హెల్పర్ ఏం చేశాడు తెలుసా, మంట అంటించి దాని లోపల చేసి వెంటనే ఆల్రెడీ కిరోసిన్ పోసిన బాడీ కదా, మంట పెట్టగానే ఏమైందో తెలుసా, వెంటనే ఒక్కసారి కింద నుండి పై నుండి కిందికి మంట అంటుకొని ఓ కవర్, ప్లాస్టిక్ కవర్ మంటలో ఏ విధంగా అయితే కరిగిపోయి కింద పడుతుందో తన శరీరం కూడా కాలిపోతూ అలా దగ్గరికి వస్తూ చుక్కలు కింద పడడం మొదలుపెడుతుంది. ఆ మొదటి 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఆయన పెదవులంతా లాగైపోయారు, ఆయన నాలుగంట చాలా లాగెక్కిపోయి ఆ కాలిపోతున్న శరీరంతో ఏసై ప్రార్థన చేస్తున్నాడు, ఏసయ్యా ఇదిగో ఈ ప్రజలందరినీ రక్షించండి, నేను ఏమైనా నీ కొరకు నిలబెట్టాను, ఏమైనా నీ కొరకు జీవించాను, ఇదిగో వీళ్ళందరూ నేను నమ్ముకున్నట్టు సాగించండి, కాలిపోతూ కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ చివరికి కాలిపోతున్న సమయంలో ఆ పెదవులన్నీ ఊపిపోయాక, కళ్ళన్నీ ఊపిపోయాయి, ఆ 4 గంటలు ఇంత లావైపోయి, ఆ కింది పెదవులంతా లావైపోయి, ఆ శరీరం అంతా చుక్కలుగా కవర్, ప్లాస్టిక్ కవర్ కాలిపోయినట్టుగా ఆ కాలిపోయిన చుక్కలు కింద పడుతుంది. చివరికి ఒక 45 నిమిషాల వరకు కాలిపోయి ఎవరైనా కాలిపోయిన వాళ్ళు చూడాలంటే మనకు భయం, కానీ ఆయన ఆ మంటల్లో కాలుతూ కూడా నేను యేసు కొరకే బ్రతుకుతాను, నేను యేసు కొరకే నేను జీవించాలి, నేను యేసు కొరకే నేను నిలబడాలి లోకంలో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చనిపోయే వరకు కూడా యేసు కొరకే నిలబడ్డాడు.
ఈరోజు నేను అందరికీ వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? నాట్ ఈవెన్ పిల్లలకి కాదు, టీచర్స్ కైనా సరే, వాలంటీర్స్ కైనా సరే, ఎవరికైనా సరే, మన ముందున్న ప్రశ్న ఏంటంటే మనం చేస్తున్న పనుల్లో మనం ఎంతవరకు ఏసై కొరకు బ్రతుకుతున్నాం? మనం చేస్తున్న ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, సేవ అయినా సరే, ఎంతవరకు మనం ఏసై కొరకు నిలబడుతున్నాం? పిల్లలు, మనం చదువుకుంటున్నాం అయినా సరే ఇంకా ఎంతవరకు ఏసై కొరకు మనం నిలబడుతున్నాం? చాలా మంది ఫ్రెండ్స్ కి సువార్త చెప్పాలంటే చెప్పరు. నేను నా 5th క్లాస్లో అక్కడ విన్నాను. నా 5th క్లాస్లో నేను మా ఫ్రెండ్కి, నా పక్కన ఉన్న ఫ్రెండ్కి